ఢిల్లీ పేలుడు కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఉగ్రవాది ఉమర్ కు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని సోయబ్ గా అధికారులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్ సమీపంలోని దౌజ్ గ్రామంలో ఉమర్ కు ఆశ్రయం కల్పించాడు సోయబ్. అతని నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దౌజ్ గ్రామంలో వీరు ఎక్కడున్నారు, అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించారు, ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటివరకు 7 అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ పేలుడు కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఉగ్రవాది ఉమర్ కు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని సోయబ్ గా అధికారులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్ సమీపంలోని దౌజ్ గ్రామంలో ఉమర్ కు ఆశ్రయం కల్పించాడు సోయబ్. అతని నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దౌజ్ గ్రామంలో వీరు ఎక్కడున్నారు, అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించారు, ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటివరకు 7 అరెస్ట్ అయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. ఫోన్ లైన్ లో శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. ఢిల్లీ పేలుళ్ల కేసుకు సంబంధించి కంప్లీట్లీ ఫరీదాబాద్ చుట్టే లింకులు మొత్తం అల్లుకున్నది. సో దీంట్లో ఈ వైట్ కాలర్ టెర్రరిజం మాడ్యూల్ మొత్తం కూడా ఢిల్లీ పేలుళ్లకు కారణమైంది. డాక్టర్ల రూపంలో ఉండి ఉగ్రవాదులుగా మారినటువంటి వీళ్ళందరూ ఇప్పటికే 6 అరెస్ట్ అయితే దాంట్లో ఈ రోజు ఇంకొకరు కూడా అరెస్ట్ అయ్యారు. 7వ వ్యక్తిని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఉగ్రవాది ఉమర్ కు ఎవరైతే ఆశ్రయం కల్పించినటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సోయబ్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఇన్ని రోజుల తర్వాత పోలీసులు ఫరీదాబాద్ లో ఉన్నటువంటి ఆశ్రయం కల్పించినటువంటి సోయబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా అంటే ఈ ఫరీదాబాద్ సమీపంలో దౌజ్ అనే గ్రామంలోనే మొత్తం ఈ డంప్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 3000 కిలోల డంప్ మొత్తం కూడా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. దాంట్లో ఈ దౌజ్ గ్రామం చుట్టే ఈ ఏజెన్సీలు మొత్తం కూడా తిరిగి అక్కడే పూర్తిగా పేలుడుకు సంబంధించినటువంటి కుట్రకోణం మొత్తం కూడా అక్కడే జరిగింది. ఆ తర్వాత అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగానే ఈ ప్లాన్ కి మొత్తం స్కెచ్ గీయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే ముజ్మల్ గానీ లేదంటే మిగతా డాక్టర్ షాహీన్ గానీ ఉమర్ నబీ గానీ సో ఇంకా కీలకమైనటువంటి ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కూడా ఉన్నటువంటి డాక్టర్ ని కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఉమర్ కి ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తిని సోయబ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో అతని దగ్గర నుంచి కూడా అంటే డౌస్ లో ఎక్కడెక్కడున్నారు, ఇంకా ఏ ప్రాంతాల్లో డంప్ చేయడం జరిగింది, అక్కడ ఎట్లాంటి కార్యకలాపాలు నిర్వహించారు, ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు దీంట్లో 7 అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో డాక్టర్లే. అయితే ఈ సంబంధించినటువంటి ఈ కొత్త వ్యక్తిని కూడా ఈ ఆశ్రయం కల్పించినటువంటి షోయబ్ ను కూడా పూర్తిగా విచారిస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళందరికీ కూడా మత గురువు అన్నటువంటి విషయం కూడా బయటపడ్డది. సో ఇందులో ఈ కేసులో ఒక మదర్సా కూడా ఉంది అన్నటువంటి లింక్ కూడా బయటపడ్డది. సో అల్ఫలా యూనివర్సిటీ నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఆల్మోస్ట్ ఒక 200 గజాల స్థలంలో మదర్సాను కూడా నిర్మిస్తున్నారు. బయటకంతా మామూలుగానే కనిపిస్తున్నా దగ్గర పోయి చూస్తేనే అసలు విషయం మొత్తం కూడా బయటపడ్డది. ఆల్మోస్ట్ ఈ మదర్సాను నేల మట్టానికి దాదాపు 10 అడుగుల లోతులో నిర్మిస్తున్నారంటే దీంట్లో చాలా అనుమానాలు బయటకు వస్తున్నాయి. అంటే రేపు పొద్దున బంకర్ లో దాచుకోవడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో ఈ మదర్సాలు నిర్మిస్తున్నారన్నది మాత్రం కనిపిస్తోంది. సో బయట నుంచి చూస్తే ఒక నిర్మాణం అనేది కనిపిస్తోంది కానీ లోపల మాత్రం ఆల్మోస్ట్ 5 అడుగుల మందం ఉండేటువంటి కాంక్రీట్ గోడలు కూడా కనిపిస్తున్నాయి. సో దీని లోపల అంటే ఇది ఒక మదర్సా నడుస్తుంది, ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయన్నది ఈజీగా చూస్తే అర్థమవుతుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా ముజ్మిల్ నుంచి వచ్చినట్టుగా తెలిసింది. సో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో బాధ్యులకు సంబంధించి ముజ్మిల్ పేరు బయటపడడంతో మొత్తం ఓవరాల్ గా లింక్ మొత్తం బయటపడ్డది. సో ఇందులో ఇంకో కొత్త వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం మాత్రం అధికారులు చేస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.